కోసం గతంలో పుల్లారావు గారు 40 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో ఎటువంటి రూపాయి కూడా మా దగ్గర పుల్లారావు గారు అడగలేదు. మా దగ్గర దానికి రూపాయి ఖర్చు లేకుండా మా 40 ఎకరాలు మాకు డబ్బులు మొత్తం మాకు ముట్టినాయి. తర్వాత 160 ఎకరాలు రజనీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ముఠా అంతా కలిసి మా దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి చాలా డబ్బులు అడిగారు. మేము అంటే ఇక్కడ కాదు వేరే ఊళ్ళో తీసుకుంటాం మీ ఇష్టం అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర చెక్కులు నోట్లు తీసుకున్నారు మా రైతుల దగ్గర. ఆ డబ్బులు వాళ్ళ ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. రజనీ గారి బినామీ అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ డబ్బులు మొత్తం సుమారుగా ₹1,00,00,000 దాకా. తర్వాత 10 కోట్ల రూపాయలు కూడా మా దగ్గర క్యాష్ రూపంలో రజనీ గారు తీసుకున్నారు. ఆ డబ్బులు కొంత వెనక్కి ఇవ్వమని అడిగితే ఎవరికి ఇవ్వలేదు, బెదిరించారు, మా మీద కేసులు పెడతా ఉన్నారు. దాన్ని భయపడి ఇప్పటివరకు మేము మాట్లాడలేకపోయాం. అలాగే మా గొర్రెల మండి రోడ్డు కూడా గోడ అడ్డం కట్టి నన్నే ₹1,00,00,000 అడిగాడు విడుదల లక్ష్మీనారాయణ గారు. డబ్బులు ఇవ్వమంటే గోడ అడ్డం కట్టేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని గోడ తీసేశారు వాళ్ళే. ఇప్పుడు దాంట్లో ప్రస్తుతం రాకపోకలు జరుగుతున్నాయి. దాన్ని కూడా గవర్నమెంట్ వారు కానీ పుల్లారావు గారు కానీ మాకు రాపిచ్చి మా పంచాయతీకి రాపిచ్చేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా దగ్గర కాజేసిన డబ్బులు మొత్తం గవర్నమెంట్ వారు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటాం.